కంగ్రాచులేషన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇప్పుడు ఇంతమంది పెద్దవాళ్ళని కాదని చెప్పి ఇంతమంది ప్రెజర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాదని నీకు ఎంపిక చేశారు నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ కోసం. ఆ ప్రకటన రాగానే ఎలా ఉంది? అసలు ఆ ప్రకటన రాగానే నమ్మలేకపోయా. ఏమంటే ముందు సడన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అనిల్ అన్న తీసుకుపోయి నన్ను కూర్చోబెట్టి అక్కడ చెప్పగానే నాకే ఒక ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటి ఇది, ఎమ్మెల్యే చక్కని ఆయన తట్టి నువ్వు చేసుకోపోయి అని చెప్పగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈయన తీసుకెళ్ళిపోయాడు అనిల్ కుమార్ యాదవ్. ఫస్ట్ చూడంగానే ఏమనిపించింది? ఫస్ట్ ఆయన చెప్పాడు చూడగానే. ఆయన దగ్గర పోయగానే హాయ్ ఖలీల్ బాయ్ అని చెప్పాడు. చెప్పి అనిల్ అన్న కల్పించాడన్న డిప్యూటీ మేయర్ నాకు నిజాయితీగా పోయినసారి ఎంతో 70 లక్షలు ఇస్తారంటే పోలా, మళ్ళీ ఈసారి రెండోసారి గెలిచాడు. రెండోసారి మళ్ళీ డిప్యూటీ మేయర్ అవకాశం వచ్చిందన్న డిప్యూటీ మేయర్ కొన్నారు. నిజాయితీ పడు, నాకు నమ్మకస్తుడు, నాకు ఏమైనా పార్టీకి లాయల్టీగా 8 సంవత్సరానికి లాయల్టీగా పనిచేస్తున్నారు. పార్టీ పెట్టిన నుంచి ముస్లింలలో నాకు పని చేస్తూ నాకు ఏమన్నా చేసుకుంటూ పోతున్నారని చెప్పుకోగానే ఆయన అసలీలని తట్టి చేసుకోపో, పోయి పని చేసుకో, ఏం కావాలో నేను చేపిస్తా అని అందరికి ఏం కావాలో అంతా చేపిస్తా అని ముందు కూర్చోబెట్టుకుని ఏం కావాలో చేసేయండి ఖరీదు పోయి పని చేసుకో చెప్పగానే నేను కళ్ళలో ఆ నీళ్ళు ఒక క్షణం అలా తిరిగాయి. అసలు ఏం చెప్పాలో కూడా మాట రాలేదు. కళ్ళలో నిలబడిపోయింది. ఆనంద బాష్పాలు చెప్తామే చేసుకుని సడన్ గా అసలు కొంతసేపు తిరుగుతా ఉండే కూడా కళ్ళలో ఖరీదు కళ్ళలో చూడండి నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. అంత ఎమోషన్ అయ్యాడు. ఓకే, అంటే ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత డిప్యూటీ మేయర్ తర్వాత మేయర్ అలా కావాలని కోరిక ఉంటుంది. నీకు ఎప్పుడైనా కోరిక ఉందా ఖలీల్ ఎమ్మెల్యే కావాలి అని చెప్పి? నాకు ఆ కోరికే లేదు. కార్పొరేటర్ గెలిచా నేను నీకు ఎందుకు అర్థం అంటే ఖలీల్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీకు చెప్పండి. నాకు ఆ కోరిక మాత్రం లేదు. ఎందుకంటే ముందు డబ్బు ఉండాలా. ఎమ్మెల్యే స్థాయి అంటే ముందు డబ్బు ఉండాలా. నాకు డబ్బు అనేది లేనది మీకు తెలుసు, అందరికి తెలుసు. నేను ఇప్పుడు కూడా బాడుగు ఇంట్లోనే ఉంటున్నా, అందరికి తెలుసు. కానీ ఆశ మాత్రం ఎప్పుడు లేదు. సడన్ గా దేవుడు ఒక ఇచ్చిన వరం లాగా అన్ని తీసుకుపోయి అప్పుడు కల్పించగానే ఇప్పుడు వచ్చింది కదా ఖలీల్ అని చెప్పి. దానికంటే ఎన్ని రోజుల ముందు నుంచి అది ఖలీల్ పేరు ప్రపోజల్కి వచ్చింది అని తెలిసింది? లేదు, ఎంతో మంది పేర్లు, పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. అప్పుడు నా పేరు కూడా అడిగారు ఫోన్ చేసి. నా పేరు కాదు, ముస్లింలలో చాలా మంది పేర్లు అడిగారు. పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. అది మనకి ముస్లింలకు వస్తాయని నమ్మకం కూడా మనకు లేదు. ఓకే. ఇప్పుడు మీ వల్ల కొంతమంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళారు అనేది నిజం? అది యాక్చువల్ గా ఏంటి, వాళ్ళు ఒప్పుకోలేదా మీ అభ్యర్థిత్వాన్ని? లేకపోతే ప్రపోజల్స్ నచ్చల? ముస్లింలకి సీట్ ఇవ్వగానే ఒక ఎంపీ అభ్యర్థిగా మనకు రాజ్యసభ్యుడిగా ఉన్నాడు, ఆయనకి నచ్చల నా పేరు ఇవ్వగానే. ఇంకోటి కూడా నాతో ఉండే నా తోటి అతనికి కూడా నచ్చల. ఎందుకంటే అతను కూడా దానికి ట్రై చేశాడు. అనిల్ అన్న దగ్గరే ఫోన్లు వేరే వాళ్ళ ద్వారా రాయబారాలు పంపించారు, ఆయన చేయలా. అది ఆయనకు కూడా నచ్చకుండా ఆయన ఇప్పుడు రాయబారాలు చేసుకుంటా మొత్తం సిటీ మొత్తం నేను నాయకుడిని, నేను అందరినీ కదిలిపిస్తా, అందరినీ ఇది చేసుకుంటా పోతున్నాడు. అంటే ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం దారులు వేరే అయ్యాయి. ఏమంటే వాళ్ళకి నచ్చలా, ఒక సామాన్యుడికి ఇవ్వడం. అయినా ఫ్రెండ్ ఉన్నా అతనికి నచ్చలా. అతను ఏమంటే రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ దేవుడిలో బాగుంది, ఎక్కడ పోయినా రెస్పాన్స్ బాగుంది. ఎందుకంటే జగన్ అన్న చేసిన పథకాలు, అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి నెల్లూరు సిటీలో చూస్తున్నాం. ఎప్పుడు జరగల అంత అభివృద్ధి. పోయినసారి నారాయణ గారు చెప్పుకుంటూ పోయారు తప్ప ఎక్కడ మీరే చూసారు వచ్చి ఎక్కడెక్కడ తవ్వేసి వదిలేదు, మా వీధులు మొత్తం తవ్వేసి వదిలేదు ఉన్నారు తప్ప. అనిల్ అన్న వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కానీ, పెన్నా బ్యారేజ్ కానీ, ఇంకో బ్రిడ్జ్ 110 కోట్లతో బ్రిడ్జ్ ఒకటి కట్టుకుంటున్నాం పెన్నా. ఇంకోటి రివిట్ వాల్ 100 కోట్లతో పెన్నాకి. ఎప్పుడు వెంకటేశ్వరం ముంచి ప్రబంధ్ కాబట్టి రాకుండా. అలాగే జాఫర్ షా కాలువ రివిట్ వాల్లే. అలాగే ఇంకో కెనాల్ రివిట్ వాల్ 100 కోట్లతో. అలాగే ఎక్కడ చూసినా, ఏ వీధిలో ఏ వార్డులో చూసినా సిమెంట్ రోడ్లు, ట్రైన్లు, 32 పార్కులు కట్టుకున్నాం. హెల్త్ క్లినిక్లు ఒక 8 కట్టుకున్నాం. వెరీ గుడ్. సాయి రెడ్డి గారితో ఎలా ఉంది జర్నీ? ఆయన ఎంపీ
మీరు ఎమ్మెల్యే కదా. ఆయన వచ్చిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే నేను సామాన్యుడిని. అనిలన్న పాపం ఆయనకి ఎంపీ అభ్యర్థికి వచ్చాడు, ఆయన అక్కడ వచ్చి ఇక్కడ రావడం అంటే ఆయనకు కూడా చాలా కష్టం. ఇది విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత ఒక ధైర్యం. ఎందుకంటే ఏం పనులున్నా ఆయన ఠక్ ఠకా అని చేసేస్తున్నారు. ఎవరు వచ్చినా అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఆయన చేయి పట్టుకుని ప్రతి ఒక్క దగ్గర లాక్కుపోతున్నాడు. ఏంటి ముందు ఖలీల్ ఇది చేయండి, ఖలీల్ వేయండి, ఒక షాలో వేస్తుంటే కూడా ముందు నాకు వేయిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఖలీల్ నెల్లూరు టౌన్ అభ్యర్థి వచ్చినప్పుడు ఇలా గిచ్చుకొని చూసుకున్నారా, నేనేనా అని చెప్పి, ఖలీలేనా నేనేనా అని వచ్చిందా? అలాగా ఒక ఆశ్చర్యం అనేది అంతే కదా. వేల కోట్ల రూపాయలున్న సామ్రాజ్య వాళ్ళని, 100 కోట్లు ఉన్న వాళ్ళని వదిలేసి నాకు రూపాయి లేదు నా దగ్గర, ఒక రూపాయి కూడా నా దగ్గర సొంత డబ్బు లేదు, నాకు ఇచ్చారంటే ఒక ఆశ్చర్యం లాగే నాకు. అంతే, ఇది చెప్పలేకపోయా. ఇప్పుడు నెల్లూరు పట్టణ వాసులు అవకాశం ఇస్తే ఈ కమింగ్ 5 years లో ఏం చేయాలనుకుంటున్నాం నెల్లూరు టౌన్? నెల్లూరుని ఒక గ్రీన్ సిటీ లాగా ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో చేసుకుంటా ముందుకు పోతాం. కొన్ని పనులు ఆగినాయి, అవి చేసుకుంటా ముందుకు పోతాం. అలాగే నెల్లూరుని గ్రీన్ సిటీగా అనిలన్న చేసిన అభివృద్ధి చూసాం. ఇంకా మిగిలి ఉండే పనులు అవి కంటిన్యూగా చేసుకుంటా నెల్లూరుని ఒక గ్రీన్ సిటీగా తయారు చేసుకుంటా పోతాం ముందుకి. ఒక ఎక్కడ అవసరం ఉందో, మన రంగనాలపేట ఉంది, అక్కడ బాక్టైల్ బ్రిడ్జ్ కావాలా, ఎప్పుడు అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, అది కానీ ఒక ఫ్లైఓవర్ ఇంకా అవసరం ఉన్న దగ్గర చేసుకుంటా. ఇంకా ఏమేమో కావాలో, మన నెల్లూరు సిటీ ఏమంటే చిన్నది, దానికి కన్స్ట్రక్షన్ ఏరియా చిన్నది, ఇలాగుంటది. ఎక్కడ అవసరం ఉందో అక్కడ వెడల్పు చేసుకుంటా, రోడ్లకి డివైడర్లు కానీ మనం కట్టుకుంటా ముందుకు పోతాం. అలాగే రోడ్లు కానీ వెడల్పు చేసుకుంటా అవసరం ఉన్న చోట. పాత ఏరియాలో చేయలేము. ఇప్పుడు మనమే డైకన్స్ట్రక్షన్ చూస్తున్నాం, ఒక స్టార్ట్ చేసి ఆపేసాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది అయితే ఒక మధ్యలో ఒక ఇది చేసుకుంటే పెద్ద రోడ్డు, ఆ ఏరియాలో పెద్ద రోడ్లు వస్తాయి. ఎలాగా ఖలీల్ చాలా బాగా మాట్లాడాడు. అందరూ ఏం చెప్పంటే షై ఎక్కువ మాట్లాడాడు. చాలా చక్కగా స్టార్టింగ్ నుంచి బ్రేక్లో కూడా మాట్లాడాడు. అప్పుడే పూర్తి స్థాయి ఎమ్మెల్యే పొలిటీషియన్ అయిపోయాడు ఖలీల్. ఆల్ ది బెస్ట్ ఖలీల్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.